అసలు షర్మిష్ఠ ఎవరు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను చేసిన తప్పు ఒకటే, ఏంటంటే ఓన్లీ బాలీవుడ్లో ఉన్న పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో ఖాన్స్ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడింది, అక్కడ తప్పైంది. ఎందుకంటే అక్కడ ఒకటే రిలీజియన్ గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు కేసు పెట్టిండ్రు. సో అరెస్ట్ చేయడం జరిగింది. మీరు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో అది 100% కరెక్ట్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పైన వీళ్ళందరూ రెస్పాండ్ కాలేదని అన్నారో అది 100% కరెక్ట్. వాళ్ళనే కాదు, దేశంలో ఉన్న సెలబ్రిటీలు, క్రికెటర్లు, హీరోలు, హీరోయిన్లు ఎవరు కూడా వాళ్ళు పలానా కులానికి చెందిన వాళ్ళు, పలానా మతానికి చెందిన వాళ్ళు అని నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ సింధూర్ పైన ఎవరు కూడా రెస్పాండ్ కాలే. పాకిస్తాన్ లో ఉన్న సెలబ్రిటీలన్నా రెస్పాండ్ అయినరు. వాళ్ళే ఫేక్ పోస్టులు క్రియేట్ చేసుకొని వాళ్ళు వైరల్ చేసిండ్రు. అందుకే వాళ్ళ అకౌంట్స్ అన్ని ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది. ఇంతగానం జరిగినా కూడా వాళ్ళతోని వీళ్ళందరికి సంబంధాలు ఉంటాయి. మన దగ్గర ఉన్న సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళతోని మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. మరి వాళ్ళట్లా ఇష్టం ఉన్నట్టుగా ఫేక్ పోస్టులు వేస్తున్నప్పుడు కూడా మన సెలబ్రిటీలు రెస్పాండ్ అయింది లేదు. సో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మీరు చేసిన తప్పు ఒకటే, అక్కడ మిస్టేక్లు అయిపోయింది కాదు. వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకున్నారు, అది మీరు ఒక యాంగిల్లో చెప్పాలనుకుంటే అది ఒకటే యాంగిల్లో పోయింది. కాబట్టి అక్కడ మమతా బెనర్జీ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మైనారిటీ ఓట్లు కాపాడుకోవాలి కాబట్టి మీ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందుకే నేను వాళ్ళ గురించనే కాదు, దేశంలో ఉన్న సెలబ్రిటీలు అందరి గురించి కూడా మాట్లాడుతున్నా.